హాయ్ అండి. వెల్కమ్ టు కొర్రా వరలక్ష్మి ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. ఒకవేళ మీకు కనుక యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హౌ టు ప్రిపేర్ ద గ్రీన్ చికెన్ కర్రీ అండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. దాంట్లో ఒక 4 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను, ఒక 3 దాల్చిన చెక్క తీసుకున్నానండి, లవంగాలు, యాలకులు, మిరియాలండి. కొత్తిమీర ఎక్కువ వేయాలండి. అది మొత్తం గ్రైండ్ చేయాలండి. గ్రైండ్ చేస్తే ఈ విధంగా పేస్ట్ వస్తుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలండి. కళాయి పెట్టిన తర్వాత ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. అది ఫాస్ట్గా మగ్గడానికి, ఫ్రై అవ్వడానికి సరిపడా సాల్ట్ వేసాను. ఆ సాల్ట్ వేసిన తర్వాత కలపాలి. 2 బిర్యానీ ఆకులు వేసుకున్నానండి. అది వేసి కలపాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత ఈ గ్రీన్ పేస్ట్ ఉంది కదండి, ఇందాక మసాలా చేసుకున్న పేస్ట్, ఆ పేస్ట్ని వేసుకోవాలి. ఆ పేస్ట్ని బాగా ఫ్రై చేయాలండి, ఆయిల్ పైకి వచ్చే వరకు. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఒకటి టమాటా తీసుకున్నానండి, దాన్ని పేస్ట్ చేశాను. ఆ పేస్ట్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం పైకి రావాలండి, లేకపోతే పచ్చి వాసన వస్తుందండి. టర్మరిక్ పౌడర్ని యాడ్ చేయాలి. దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ నేను యాడ్ చేయట్లేదండి. ముప్పావు కేజీ చికెన్ తీసుకున్నానండి. ఆ చికెన్ని మంచిగా 2-3 నీళ్ళతో గల్లు ఉప్పును వేసి మంచిగా శుభ్రం చేసుకోవాలండి. కడిగేసిన తర్వాత కళాయిలో వేసుకోవాలి. వేసి మంచిగా కలపాలండి. చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకి బాగుంటుంది, పుల్కాస్లో బాగుంటుందండి, జొన్న రొట్టెల్లో కూడా బాగుంటుంది. అట్లా ఫ్రైగా కూడా తినొచ్చండి. మూత పెడదామండి. ఒక 2 or 3 minutes మగ్గనిద్దాం. కొంచెం కొరియాండర్ లీవ్స్ వేసానండి, అవి వేసి కలపాలి. ఇక్కడ దాకా ఫ్రై లాగా తినొచ్చండి. లేదు మనకు అన్నంలో కొంచెం తిక్కుగా ఉండాలంటే కొంచెం వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి మగ్గనిద్దామండి. ఆ వాటర్ అనేది, మసాలా అనేది బాగా చికెన్ ముక్కలకి పట్టాలండి, బాగా మరగాలండి. వాటర్ వేసిన తర్వాత అది తిక్కుగా వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచాలండి.
వెరీ ఈజీ అండ్ సింపుల్ డెలిషియస్ కర్రీ అండి, గ్రీన్ చికెన్ కర్రీ. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు కనుక యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలా వేడి వేడి అన్నం తీసుకున్నానండి ఒక ప్లేట్లో. గ్రీన్ చికెన్ కర్రీ